ఓం దుర్గాయై నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దసరా పండుగ ఎప్పుడు, ఏ తేదీన, ఏ వారం వచ్చింది, విజయ ముహూర్త సమయం ఎప్పుడు, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, శమీ వృక్ష పూజ సమయం ఎప్పుడు, అలాగే శమీ శ్లోకం ఏమిటి, వాహనాలకి ఆయుధములకి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పీఠంని ఎప్పుడు కదిలించాలి, ఇలాంటి మరెన్నో విషయాలు అన్నింటి గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. విజయదశమి అంటే చెడుపైన మంచి సాధించిన చిహ్నానికి గుర్తు. అంటే విజయదశమి రోజునే శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గా అమ్మవారు విజయాన్ని అందుకున్నారు కనుక విజయదశమి అని పేరు వచ్చింది. దీన్ని దసరా పండుగ అని కూడా అంటారు. ఈ దసరా పండుగని 10 రోజుల పాటు చేస్తాము. 9 రోజుల పాటు అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి రాక్షసునితోటి యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసుని సంహరించారు. ఈ 2025 సంవత్సరంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి విజయదశమి పండుగ ఎప్పుడు వచ్చింది అంటే, ముందుగా దశమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే, దశమి తిథి ప్రారంభం వచ్చేసి 2025 అక్టోబర్ 1 బుధవారం రాత్రి 7:01 నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 2, 2025 గురువారం రోజున రాత్రి 7:11 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజున నక్షత్రము శ్రవణ నక్షత్రం యొక్క ప్రారంభం మరియు ముగింపు చూసుకున్నట్లయితే అక్టోబర్ 2 గురువారం రోజున ఉదయం 9:13 నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 3 శుక్రవారం రోజున ఉదయం 9:34 వరకు మనకి శ్రవణ నక్షత్రం అనేది ఉంటుంది. ఏ రోజునైతే దశమి తిథి శ్రవణ నక్షత్రము ఈ రెండు కలిసి ఉంటాయో ఆ రోజునే దసరా పండుగని జరుపుకుంటాం. కాబట్టి మనకి ఈ సంవత్సరము, ఈ 2025 సంవత్సరము దసరా పండుగ వచ్చేసి అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజున వచ్చిందండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయములు చూసుకున్నట్లయితే 2025 అక్టోబర్ 2 గురువారము ఉదయము 7:32 నుంచి ఉదయము 9:53 లోపు మంచి గడియలు అనేవి ఉన్నాయండి. కనుక ఈ సమయంలో మీరు అమ్మవారికి పూజించడం వలన మంచి శుభ ఫలితాలు అనేది కలుగుతాయి. విజయదశమి రోజున ఎటువంటి పనులు చేపట్టినా విజయాలను తీసుకొస్తుంది అని చెప్తారు. అందుకే ఈ రోజున విజయాలను అందించేటువంటి రోజుగా కూడా అంటూ ఉంటారు. దానికోసమే విజయ ముహూర్త సమయం అనేది కూడా ఉంటుందండి ఈ విజయదశమి రోజున. ఇప్పుడు ఆ విజయ ముహూర్త సమయం ఎప్పుడు అనే విషయం గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 2, 2025 గురువారం రోజున మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 2:38 వరకు విజయ ముహూర్త సమయం అనేది ఉంటుందండి. కనుక మీరు ఈ రోజున ఏదైనా కార్యక్రమం కనుక ఏదైనా చేపడతాము అనుకుంటుంటే కనుక తప్పకుండా మీరు ఈ విజయ ముహూర్త సమయం అనేది మిస్ చేసుకోకండి. ఈ సమయంలో ఏ కార్యక్రమంని చేపట్టినా కానీ అంతా విజయమే లభిస్తుందని, మంచి శుభ ఫలితాలు అందుకుంటారని పెద్దలు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ రోజున తప్పకుండా చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు అనేవి ఉన్నాయండి. ఆ కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాము. మొదటి కార్యక్రమం వచ్చేసి వాహనాలకి అలాగే ఆయుధాలకి పూజ అనేది చేసుకోవాలి. వారి వారి పనిముట్లకు అలాగే వాహనాలకి పూజ అనేది చేసుకోవడం వలన ఈ విజయదశమి రోజున అమ్మవారి ఆశీస్సులు అనేవి కలిగి తమ జీవితంలో ఎలాంటి ఘటనలు అనేవి జరగకుండా సంభవించకుండా ఉంటాయని చెప్పి అర్థము. ఆయుధ వాహన పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి అక్టోబర్ 2 గురువారం రోజున ఉదయం 11:52 నుండి ఉదయం 1:15 లోపు మీరు మీ ఆయుధాలకి వాహనాలకి పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు ఇంకొక కార్యక్రమం వచ్చేసి ఏమిటి అంటే శమీ పూజ అండి. ఈరోజు శమీ పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. శమీ పూజ చేసుకోవడం వలన అపరాజితాదేవి అనుగ్రహం కలుగుతుందండి. శమీ వృక్ష పూజ శుభ సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 2, 2025 గురువారం రోజున సాయంత్రం 5:10 నుంచి సాయంత్రం 6:35 వరకు మంచి శుభగడియలు అనేవి ఉన్నాయి. కనుక ఈ సమయంలో శమీ వృక్ష పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ శమీ పూజని ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అంటే సాధారణంగా దేవాలయాలలో జమ్మి చెట్టు అనేది ఉంటుంది కదండి, అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు. లేదా జమ్మి చెట్టు ఒక కొమ్మను కానీ ఏదైనా తీసుకొని వచ్చి మీకు వీలైతే కనుక
ఆ కొమ్మని మీ ఇంటి పూజా మందిరంలో అలా పెట్టుకొని అక్కడైనా చేసుకోవచ్చండి. శమీ వృక్ష పూజ చేసిన అనంతరము ఒక తెల్లని కాగితం అనేది తీసుకొని ఆ తెల్లని కాగితంలో మీ మనసులో ఉన్నటువంటి కోరికని రాసి ఆ కాగితం మీద ఆ చిట్టిని జమ్మి చెట్టుకి కట్టడం వలన మన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయండి. ఇది చాలా వాస్తవం, నిజానికి చాలా వాస్తవం అండి ఇది. అంతేకాకుండా జమ్మి చెట్టుకి పూజ చేసేటప్పుడు తప్పకుండా ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ప్రదక్షిణాలు అనేది చేయాలండి. శమి శమయతే పాపం శమి శత్రు నివారిని అర్జున్యస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ మంత్రంని చెప్పుకుంటూ జమ్మి చుట్టూ ప్రదక్షిణాలు అనేవి చేయాలండి. అంతేకాకుండా ఈ రోజున కొన్ని ప్రాంతాలలో వారికి ఉన్నటువంటి నమ్మకం ప్రకారము ఈ రోజున పాలపిట్టను దర్శించుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఈరోజు పాలపిట్టని దర్శించుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి వారి యొక్క నమ్మకం అండి. అయితే ఈ పాలపిట్టని దర్శించుకోవడానికి ఎలాంటి శుభ సమయం అనేది అవసరం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ పాలపిట్టలు వచ్చేసి చేను దగ్గర పొలంలో కానీ లేకపోతే చెట్లు ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు. పీఠంని ఎప్పుడు కదిలించాలి అంటే కనుక మనకి ఈసారి దసరా పండగ అనేది గురువారం రోజున వచ్చింది కాబట్టి మీరు ఆ రోజే పీఠం అనేది కదిలించవచ్చండి. అక్టోబర్ 2 గురువారం రోజు సాయంత్రం 4:10 నుంచి సాయంత్రం 5:35 లోపు అంటే చీకటి పడకముందే మీరు పీఠంని అలాగే అమ్మవారి చిత్రపటంని విగ్రహంని ఎవరైతే పీఠం పెట్టుకొని పూజ చేస్తారో వారు మాత్రమే ఇలా ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. మామూలుగా పూజా మందిరంలో అలా చేసుకున్న వారికి అయితే అవసరం లేదు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. అది కూడా గురువారం రోజునే చెప్పుకోవాలి. అలాగే ఈరోజు కొంతమంది వచ్చేసి నాన్ వెజ్ అలా తింటూ ఉంటారండి. కొన్ని ప్రాంతాలలో కొంతమంది తింటూ ఉంటారు. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినచ్చా అంటే వారాన్ని బట్టి చూసుకుంటే గురువారం వచ్చింది కాబట్టి తినచ్చు. కాకపోతే మనకి ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి ఎక్కడ నాన్ వెజ్ అనేది దొరకదు. కాబట్టి తర్వాత రోజుల్లో మీరు నాన్ వెజ్ అనేది తీసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే కనుక. సో చూసారు కదండి, దసరాకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది నేను మీతో తెలియజేశానని అనుకుంటున్నాను. మంచి ఆధ్యాత్మిక విషయాలని అలాగే ఉపయోగపడేటువంటి సమాచారాన్ని తెలియచేయడమే నా యొక్క సదుద్దేశం అండి. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.